బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలసాయి బాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వహించింది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. కొండాపూర్లోని బాలసాయి బాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అంశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా పట్టించుకొని ఐఏఎస్ లోకేష్. అక్రమాలు జరిగాయని ఇప్పటికే నివేదిక ఇచ్చినా ఏపీ దేవాదాయ శాఖ అయినా స్పందించని తెలంగాణ సర్కార్ ఎవరి కోసం ఈ జాప్యం? 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకీ నిర్లక్ష్యం? ఇప్పటికే ఈ భూముల్లో పాగా వేసిన నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్. బాలసాయి బాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాలసాయి బాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అవకాశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఐఏఎస్ అధికారి లోకేష్ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. బాలసాయి బాబా ట్రస్ట్ భూముల్లో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ స్పందించలేదు. 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరి కోసం ఈ జాప్యం అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ భూముల్లో నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ పాగా వేశాయి. తమకేమీ సంబంధం లేదన్నట్లు తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ముందు చాలా క్లియర్ గా కనబడుతుంది. కొండాపూర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 104, 105, 106, 107 ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భూమికు సంబంధించినటువంటి భూమి గతంలో బాలసాయిబాబా ట్రస్ట్ కు సంబంధించినటువంటి భూమి. అయితే బాలసాయిబాబా ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ భూమి జరగాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకపోవడం, దానితో పాటు ఆ భూమిని అంతటిని కూడా ప్రైవేటు పెద్ద మనుషులు ఆ భూముల మీద పాగా వేసి ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలనుకుని చాలా పకడ్బందీగా స్కెచ్ అయితే వేశారు. ఆ స్కెచ్ కు అప్పట్లో ట్రస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళందరూ కూడా సహకరించడంతో ఆ భూములన్నీ కూడా నూజివీడు స్వీట్, భూపతి ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆక్రమణకు గురి చేసి వాళ్ళు అక్కడ బోర్డులు కూడా పాటించారు. అయితే వన్స్ అక్కడ జరుగుతున్నటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఆ బాలసాయిబాబా ట్రస్ట్ కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పైన ఏపీ దేవాదాయ శాఖ అధికారులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళు చేసినటువంటి ఆ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీలో భూములు కబ్జా గురయ్యాయి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కూడా కోర్టుకి నివేదిక ఇచ్చారు. వన్స్ ఆ కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ భూముల వ్యవహారంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగానే అక్కడ అక్రమాలు జరిగాయా లేదా అనే దాని మీద స్పష్టమైనటువంటి విచారణ జరిపితే ఖచ్చితంగా 7,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. కొండాపూర్ లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఎవరిది, ఈ భూమి అంతా కూడా ఎవరిది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి చెందినదే అని స్పష్టంగా పేపర్లు చెబుతున్నప్పటికీ కానీ ఇల్లీగల్ గా ఎలాగైనా సరే అక్కడ వెంచర్లు వేసి ఆ వెంచర్ల ద్వారా భూమిని అంతటిని కూడా కొట్టేయాలి అనేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో సిద్ధమయ్యారు ప్రైవేట్ వ్యక్తులు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జారీ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం కూడా రెస్పాండ్ కాకపోవడంతో చివరి అవకాశంగా అంటే ఫైనల్ గా విత్ ఫైన్ తో సహా మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పినా సరే ఆ వివరణ నిన్న ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ఇవ్వాల్సినటువంటి వివరణ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఇవ్వకపోవడంతో అంటే పెద్దలు ఎవరైతే ఆ ల్యాండ్ కబ్జా చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేలాగా
ఏ విధంగా అయితే నివేదికను ఇవ్వకూడదో ఆ విధంగా నివేదిక ఇవ్వడంతో ఇక ఆ భూముల వ్యవహారంలో ఎందుకని ఈ స్థాయిలో జాప్యం చేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు లేకపోలేదు. ఒకవైపు ఐఏఎస్ లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన వీటన్నిటి మీద కూడా స్పందించి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఆయనకు మాత్రం ఒక పేరుంది. ఐఏఎస్ లోకేష్ అయితే నిజాయితీ పరుడు, ఆయన ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయడంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు, నిజాయితీ పరుడు అనేటటువంటి పేరుంది. కానీ అలాంటి నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి ఐఏఎస్ లోకేష్ మీద ఇంకా ఈ వ్యవహారంలో ఎందుకని ఏదైనా ఒత్తిళ్లు వస్తున్నాయా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. సో ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఐఏఎస్ లోకేష్ ఈ వ్యవహారంలో తల దూస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఇందులో రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళందరూ కూడా అందరూ కావాల్సినటువంటి నివేదికలు ఇవ్వకుండా జాప్యం చేశారు అనేది అయితే చాలా స్పష్టంగా నిన్న కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదిక ప్రకారం అయితే స్పష్టంగా అర్థమైపోయింది. స్టిల్ నౌ బాలసాయిబాబా ట్రస్ట్ భూములు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి కొండాపూర్ ఏదైతే ఉందో కొండాపూర్ లో ఉన్నటువంటి 7,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పాలవడానికి దారి అయితే సుగమమైందని చెప్పాలి. ఇప్పటికైనా సరే తెలంగాణ గవర్నమెంట్ మేల్కొని ఈ భూముల వ్యవహారంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంటే 7,000 కోట్ల విలువ చేసేటటువంటి భూమి కాపాడినట్లయితే అయిపోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.